మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 14 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 20 డిసెంబర్ 2025 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ రాహు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి, అష్టమ కేతు, భాగ్యస్థిత చంద్రుడు, లాభస్థిత రవిబుధ శుక్రుడు, ద్వాదశుల్లో కుజుని యొక్క సంచారం. ఇక మకర రాశి వారికి లాభస్థిత కుజుడి నుంచి ద్వాదశ కుజుడు వచ్చేసరికి ఈ వారంలో కాస్త ఖర్చు స్థానం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వృత్తి వ్యాపారస్తులకు సానుకూల పరిస్థితులు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడుల రంగాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తలు పాటించండి. ద్వితీయ రాహు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది. తృతీయ శనేశ్వర సంచారం వల్ల మిత్రుల నుంచి, మధ్యవర్తుల నుంచి సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. విదేశీ ప్రయాణాల వారికి సానుకూలమైన వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రారంభం కన్నా వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. లాభస్థిత రవిబుధ శుక్రుల వల్ల ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు. మకర రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విద్యార్థుల విషయంలో ప్రోత్సాహకరంగా ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ధన, రుణ సంబంధితమైనటువంటి విషయాల్లో కాస్త శ్రద్ధ తీసుకోవటం, జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. కాబట్టి ఇక లిటిగేషన్లో ఉన్నవి, ఫైనాన్షియల్ విషయాలు, రిలేషన్షిప్ విషయాల్లో కాస్త కుజుని యొక్క సంచారం ద్వాదశ స్థితిలో ఉండటం మకర రాశి వారు ప్రతి వ్యవహారంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఈ వారాంతంలో మకర రాశి వారికి ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మకర రాశి వారు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. పరమేశ్వరుడి సన్నిధిలో ఒక దీపాన్ని వెలిగించండి. పంచాక్షరి నామాన్ని జపం చేయండి. విశేషంగా సోమవారం రోజు రుద్రాభిషేకాన్ని చేసుకోవటం శుభప్రదమైన ఫలితాన్ని ఇస్తుంది. మంగళవారం రోజు శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతి మంగళవారం చదువుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాన్ని సాధించుకుంటారు మకర రాశి వారు. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేయటం వల్ల చక్కటి విజయాలు పొందేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.